వెల్కమ్ టు పల్లవి టీవీ. ప్రస్తుతం మనం వేములవాడలో ఉన్నాం. వేములవాడ బద్దిపోచమ్మ టెంపుల్ ముందు ఉన్నాం. అయితే రాజన్న ఏదైతే ఆలయం ఉందో ఆలయం అభివృద్ధి పనుల్లో బాగా దాన్ని విస్తరిస్తూ ఉన్నారు. తాత్కాలికంగా దర్శనాలు మొత్తం భక్తుల దర్శనాల కోసం భీమేశ్వర ఆలయంలో ఏర్పాట్లు చేశారు. అయితే బద్దిపోచమ్మ టెంపుల్ కూడా అభివృద్ధి చేస్తూ ఉన్నారు. టెంపుల్ వెనుక భాగంలో అటు నిర్మాణాలు చేపట్టడం కావచ్చు, క్యూ కాంప్లెక్స్ కట్టడం కావచ్చు, అవన్నీ పనులు కొనసాగుతున్నాయి. మనం చూడొచ్చు టెంపుల్ లెఫ్ట్ రైట్ రెండు వైపులా అభివృద్ధి పనులు అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆ దగ్గరికి వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం. మనం చూస్తున్నాం కదా రాజేశ్వర స్వామి ఆలయ విస్తరణతో పాటు బద్దిపోచమ్మ టెంపుల్ రెండు వైపులా కూడా మనకు కమర్షియల్ కాంప్లెక్స్లు నిర్మాణం చేస్తున్న పరిస్థితి మనం చూడవచ్చు స్పష్టంగా. ఇటువైపు అటువైపు రెండు వైపులా కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణం కొనసాగుతూ ఉన్నది. అయితే గతంలో ఏదైతే మనకి ఎంట్రీగా ఉండేదో ఇప్పుడు దాన్ని ఎగ్జిట్గా చేశారు. మనం చూడొచ్చు విజువల్. దీన్ని మనకు గతంలో మనకు ఇక్కడ నుంచి పోయేది కదా రాజరాజేశ్వర స్వామి టెంపుల్ గల్లీ నుంచి స్ట్రైట్గా ఇక్కడికి వస్తే ఇక్కడ పౌడుతోనే రైట్ సైడ్లో బద్దిపోచమ్మ ఆలయంలోకి వెళ్ళడానికి దారి ఉండేది. కానీ దాన్ని ఎగ్జిట్గా చేశారు. ఎంట్రీ మాత్రం గుడికి కుడివైపులా క్యూ లైన్లు ఏర్పాటు చేసి ఆ క్యూ లైన్ల నుంచి లోపలికి అమ్మవారి దర్శనం కోసం భక్తులను అనుమతిస్తున్న పరిస్థితి. అయితే ఆ లోపల దర్శనం అనంతరం ఇప్పుడు ఏదైతే ఇంతకుముందుకు ఎంట్రీ ఎగ్జిట్ రెండు అదే ఉండేనో ఇప్పుడు అది కూడా ఎగ్జిట్ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. నిర్మాణాలు కూడా రెండు వైపులా రోడ్డు ఎక్స్టెండ్ చేస్తూ రోడ్డును కొంచెం పెద్దగా చేస్తూనే కొంచెం సెట్ బ్యాక్ ఇచ్చి వెనుకకు నిర్మాణాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇవన్నీ కమర్షియల్ కాంప్లెక్స్ ఇవి కూడా రాజరాజేశ్వర స్వామి టెంపుల్ విస్తరణలో భాగంగా ఇవి కూడా నిర్మాణం కొనసాగుతూ ఉన్నది. పూర్తి స్థాయిలో మరికొన్ని నెలలు పూర్తిగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తా ఉన్నారు. మనం చూడొచ్చు ఇటు రెండు వైపులు అటు రెండు వైపులా కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణం అయితే కొనసాగుతూ ఉంది. మనం చూస్తున్నాం బద్దిపోచమ్మ టెంపుల్ దగ్గర వెనుక వైపు నిర్మాణం జరుగుతూ ఉంది. ఒక మండపం నిర్మాణం చేస్తూ ఉన్నారు. నిర్మాణం కొనసాగుతున్నది. తుది దశకు చేరింది. మనం చూడొచ్చు విజువల్. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ పట్నాలు వేసుకోవడానికి వీలుగా ఈ మండపం నిర్మిస్తున్నట్లు ఇక్కడ స్థానికులు చెప్తా ఉన్నారు. మరి నిర్మాణ పనులు అయితే చివరి దశకు చేరుకున్నాయి. అటు రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ పనులు ఇప్పుడు ప్రస్తుతం కొనసాగుతున్న పరిస్థితి. అయితే గతంలోనే దీని నిర్మాణం ప్రారంభించారు. ఇప్పుడు ఇవి తుది దశకు చేరిన పరిస్థితి మనకు విజువల్లో స్పష్టంగా కనిపిస్తూ ఉంది.